అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, మనిషి జీవితంలో స్వార్థం పాత్ర ఏంటి. మనిషి నిస్వార్థంగా ఉండాలి అని మనం కోరుకుంటాం ఎవరినైనా సరే, కానీ మనం మాత్రం కొంచెం స్వార్థంతోనే ఉంటాం. ఎదుటి వాళ్ళు మాత్రం మన దగ్గర ఏమీ ఆశించకూడదని, మన దగ్గర నిస్వార్థంగా ఉండి చాలా ఫెయిర్గా ఉండాలని మనం భావించడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ మనిషి స్వార్థంగా ఉండాలా ఉండకూడదా అనేది చాలా పెద్ద ప్రశ్న. తల్లిదండ్రుల ప్రేమ విషయంలో చూస్తూ ఉంటే నిజంగా వాళ్ళ దగ్గర ఎక్కడ కూడా స్వార్థం కనిపించదు. పిల్లలకి ఇచ్చేటటువంటి దాంట్లో, పిల్లలకు పంచేటటువంటి దాంట్లో వాళ్ళు బాగుంటే చాలు, నా పిల్లలు బాగుంటే చాలు అనేటువంటి ఆలోచనతో వాళ్ళు తిని తినక కూడా వాళ్ళు నిస్వార్థమైనటువంటి ప్రేమని పంచుతూ, మనం ఆ స్థాయిలో వాళ్ళకి ప్రేమని ఇవ్వకపోయినా కూడా వాళ్ళు మాత్రం మనల్ని ప్రేమిస్తూనే నిస్వార్థంగా తల్లిదండ్రులు పిల్లల్ని పెంచి పెద్ద చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం ఒక ఆలోచన చేస్తే, మనిషి ఖచ్చితంగా నిర్మాణాత్మకమైనటువంటి స్వార్థం లేకపోతే చాలా ఇబ్బందులు పడతాడనేటువంటిది ప్రస్తుత సమాజంలో మనం చూస్తున్నటువంటి వాస్తవం. తల్లిదండ్రులు ఉన్నదంతా బిడ్డలకు పంచిపెట్టి, లేదా వాళ్ళ బాగోగుల కోసం వాళ్ళు ఖర్చు చేసి, చివరి దశలో తల్లిదండ్రుల యొక్క ప్రేమను పొందలేక, ఆదరణని పొందలేక, వాళ్ళకంటూ ఏది మిగిల్చుకోక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి తల్లిదండ్రులు కూడా ఈరోజు మన సమాజంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనిషి ఖచ్చితంగా నిర్మాణాత్మకమైనటువంటి స్వార్థంతో ఉండాలి. ఈ సమాజం నడవాలి అని అంటే స్వార్థం లేకుండా ఏది జరగదు. మన జీవితంలో ఉన్నతంగా ఎదగాలి అని అన్నా కూడా ఎంతో కొంత స్వార్థం ఉండాలి. స్వార్థానికి లేదా సెల్ఫ్ సెంటర్డ్నెస్కి కొంచెం తేడా ఉంది. నేను బాగుండాలి అనుకున్నంత వరకు ఏ విధమైనటువంటి తప్పు లేదు. నేను మాత్రమే బాగుండాలి అనుకుంటేనే సమస్యలు మొదలవుతాయి. నేను బాగుండాలి అని మాత్రం ప్రతి మనిషి అనుకుంటేనే తన జీవితంలో ఎదగగలుగుతాడు. ఈరోజు వ్యాపార ధర్మాన్ని కనుక మనం చూసినట్టయితే, వ్యాపారంలో లాభాపేక్ష అనేది చాలా ప్రధానమైన అంశం. అసలు ఆ లాభాపేక్ష లేకపోతే వ్యాపారం నడవదు. ఆ లాభం లేకపోతే ఆ వ్యాపారం చేసేటటువంటి వ్యక్తి యొక్క జీవనం కూడా గడవదు. కానీ ఆ వ్యాపారం చేసే దగ్గర కూడా ఒక ధర్మం ఉండాలి, ఒక న్యాయం ఉండాలి. న్యాయబద్ధంగా ఎంతవరకు అయితే సంపాదించాలో అంతవరకు సంపాదించాలి. అది దాటితే అది మరి ఎదుటివాడిని పాడు చేయడం అవుతుంది. లాభం కోసం వస్తువుల నాణ్యత తగ్గించడం, కల్తీలు చేయటం, తూకాల్లో మోసం చేయటం, ఇవన్నీ చేస్తే అది మోసం అవుతుంది తప్పించి, తన వరకు జీవనం సాగించటం కోసం తన యొక్క జీవన భృతిగా ఒక వ్యాపారాన్ని ఎంచుకున్నటువంటి వ్యక్తి న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా డబ్బు సంపాదించడం అది స్వార్థం మాత్రమే అవుతుంది. అది ఏ రకమైనటువంటి తప్పు కాదు. ఇక జీవన విధానంలో చూస్తే ఎవరికి సొంతం కాదు అనేటువంటి వాస్తవం అనుభవపూర్వకంగా మనకు తెలుస్తుంది. ఈరోజు మనం ఎంత నిస్వార్థంగా ఎదుటి వ్యక్తికి పనిచేస్తున్నా, లేదా సేవ చేస్తున్నా, ప్రేమను పంచుతున్నా, రేపు అనే రోజున ఆ వ్యక్తి మనతో ఉంటాడా ఉండడా, నీ కష్టంలో ఆ వ్యక్తి నేను ఆదుకుంటాడా లేదా అన్నది మరి చాలా సందేహమే కనిపిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. బిడ్డలు మనం చూస్తారా చూడరా అనేటువంటి విషయం కూడా ఈరోజు మన సమాజంలో వాస్తవ పరిస్థితులు మనం చాలా విషయాలు చూస్తూ ఉన్నాం. ఎవరిని ఇక్కడ ఉద్దేశించడం మరొకటి కాదు. కాబట్టి మనం అనుకుంటాం మన బిడ్డలు మన వాళ్ళే, నేను ఎలాగైతే ప్రేమను పంచుతున్నానో, నేను ఎలాగైతే వాళ్ళ పట్ల నిస్వార్థంగా ఉన్నానో అలాగే మనం చూస్తారని అంటే, కొద్దిమంది మాత్రమే అలా ఉన్నారు తప్పించి చాలా మెజారిటీ వాళ్ళు మాత్రం అలా లేరు. ఎవరికి వాళ్ళు బాగు కోసం ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ నిర్మాణాత్మకమైనటువంటి స్వార్థంతో ఎంతో కొంత మనం కూడా ప్లాన్ చేసుకోకపోతే, మరి ముఖ్యంగా పెద్దవాళ్ళు చెప్తా ఉన్నాను, పెద్దవాళ్ళు ఎంతో కొంత ప్లాన్ చేసుకోకపోతే, మీరు కూడా ఎంతో కొంత నిర్మాణాత్మకమైనటువంటి స్వార్థంతో ఉండకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఈరోజు తల్లిదండ్రులు ఉండరు, మీరు పెద్దవాళ్ళు. నిజంగా ఒక బిడ్డకి ఏదైనా కష్టం వస్తే, ఒక విద్యార్థి దశలో ఉన్నప్పుడు తండ్రి ఆదుకుంటాడు.
ఎమర్జెన్సీ ఫండ్ అంటాం, ఎప్పుడు కావాల్సితే అప్పుడు తల్లిదండ్రులు హెల్ప్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే పెద్దవాళ్ళు అయిన వాళ్ళకి వాళ్ళ బిడ్డలు ఒక రిటైర్మెంట్ ఫండ్గా ఉండాలి. అంటే ఏదైనా అవసరం వస్తే డబ్బులు సహాయం చేసేటటువంటి విధంగా ఉండాలి. కానీ ఇక్కడ అలా కనిపిస్తుందా అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ నుంచి వచ్చేటటువంటి పెన్షన్ను కూడా ఆశిస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు. మొత్తం పెన్షన్ వాళ్ళు తీసుకొని వీళ్ళ అవసరాలు కూడా వాళ్ళ మీద ఆధారపడాల్సిన పరిస్థితి. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వయసు మీద పడి ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో మళ్ళీ వాళ్ళని అడిగి వీళ్ళ డబ్బులు వాళ్ళని అడిగి డబ్బులు తీసుకోవాల్సిన వాళ్ళు కూడా ఈరోజు సమాజంలో ఉన్నారు. పెన్షన్ డబ్బులు, ముసలి వాళ్ళకి వచ్చేటటువంటి పెన్షన్ డబ్బులు పిల్లలు తీసేసుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. తిండి పెట్టేటప్పుడు ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళకి. సో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి సమాజంలో. అందుకని మనిషి ఎదగాలంటే ఖచ్చితంగా స్వార్థం ఉండాలి. ఆ స్వార్థం ఎదుటి వ్యక్తిని పాడు చేయకుండా ఉండాలి. అంతవరకు ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. ఎదుటి వ్యక్తిని పాడు చేసి మనం బాగుపడాలనేటువంటి స్వార్థం మాత్రం మంచిది కాదు. అటువంటి స్వార్థాలు ఉండడానికి వీలు లేదు. కాబట్టి ఈ విషయాల్ని గమనించి స్వార్థంగా ఉండండి తప్పించి మన స్వార్థం వల్ల ఎదుటి వాళ్ళు నష్టపోయేలాగా, ఎదుటి వాళ్ళని మోసం చేసేలాగా, నమ్మించి మోసం చేసేలా మాత్రం ఉండకూడదు. మనం ఎదగడానికి ఎంతవరకు స్వార్థం అవసరం అంతవరకు స్వార్థంగానే ఉండండి. పెద్దవాళ్ళు కూడా మీ తదనంతరం ఏదైనా మీ బిడ్డలకే చెందుతుంది అనే వాస్తవం మీకు తెలుసు కాబట్టి మీరున్నంత వరకు అయినా సరే నిర్మాణాత్మకమైనటువంటి స్వార్థంతో ఉండి, ఎందుకంటే ఈరోజు బంధాలన్నీ కూడా ఆర్థిక బంధాలు అయిపోయినాయి. డబ్బు ఉంటేనే మనిషికి విలువ. మీ వల్ల ఏదైనా ఉపయోగం ఉంటేనే మిమ్మల్ని ఎవరైనా పలకరించేటటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో వచ్చేసింది. ఇప్పటికిప్పుడు ఈ సమాజాన్ని మనం మార్చగలమా అంటే మనిషికి నైతికమైనటువంటి విలువలు పెరిగేటంత వరకు, అలాగే మనిషి నీ స్థాయికి వచ్చేటంత వరకు, నీ వయసుకు వచ్చేటంత వరకు కూడా ఎవరికి అనుభవం మాత్రమే గుణపాఠం నేర్పే పరిస్థితి ఉందో తప్పించి మాటల ద్వారా మారేటువంటి మనుషులు సమాజంలో చాలా తక్కువైపోయారు. కాబట్టి మీ తదనంతరం చెందేలాగా మీరు ఉండాలి తప్పించి ముందుగానే నా బిడ్డలే కదా అని నిస్వార్థంగా కనుక మీరు చేసేస్తే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి స్వార్థం మంచిదే, ఎదుటి వ్యక్తిని పాడు చేయనంత వరకు. మనిషికి ఎదగాలి అని అంటే ఖచ్చితంగా నిర్మాణాత్మకమైనటువంటి స్వార్థం ఉండాలి. అంతవరకు ఎవరికి ఏ విధమైనటువంటి ప్రమాదం ఉండదు అనేటువంటి విషయాన్ని గమనించి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.